హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రేవతీస్ కిచెన్. మనము ఈరోజు చేసుకోబోయే రెసిపీ మామిడి పండ్ల రసం మరియు మెత్తటి అప్పాలు. ఈ మెత్తటి అప్పాలు మామిడి పండ్ల రసంతో చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు పూరితోనే కాకుండా ఇలా మెత్తటి అప్పాలతో తింటే కారంగా తీయగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మ్యాంగో జ్యూస్ని చేసుకుందాం. జ్యూస్ కోసం మామిడి పండ్లను ముందుగా శుభ్రంగా కడుక్కొని పొట్టు తీసుకొని ఉంచుకోవాలి. పొట్టు తీసిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చితే ఈ జ్యూస్లో ఒక చిటికెడు ఉప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటిని అన్నింటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మనకు కావాల్సినంత పంచదారను కూడా వేసుకొని జ్యూస్ని రెడీగా ఉంచుకోవాలి. మామిడి పండ్ల ముక్కల్ని మిక్సీ గిన్నెలో వేసుకొని 1 టీ స్పూన్ పంచదారను కూడా వేసి మిక్సీ చేసి జ్యూస్ చేసి రెడీగా ఉంచాను. ఇప్పుడు మెత్తటి అప్పాల కోసం బియ్యపిండిని తీసుకున్నాను. ఒక 6 కప్పుల బియ్యపిండికి 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర అన్నింటినీ వేసి మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిలో అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. స్టవ్ పైన పిండిని కలపడం కోసం వేడి నీళ్ళని కూడా పెట్టుకోవాలి. మీరు 4 గ్లాసుల పిండిని తీసుకుంటే 3 గ్లాసుల నీళ్ళను తీసుకోండి. ఈ నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. వేడి నీళ్ళని వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను మిక్సీ పట్టి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు కరివేపాకును కూడా వేసి బాగా కలపాలి. పిండి కొంచెం చల్లారిన తర్వాత ముద్దలాగా చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు చిన్న ఉండలుగా కూడా చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఈ మెత్తటప్పలు డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ పైన ఆయిల్ని కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ఉండను తీసుకొని ప్లాస్టిక్ కవర్ పైన ఇలా కాస్త మందంగానే ఒత్తుకోవాలి. సన్నగా ఒత్తుకుంటే పొంగవు. కాస్త మందంగా ఒత్తుకుంటే ఈ మెత్తటప్పాలు పొంగుతూ చాలా బాగా వస్తాయి. కావాలనుకుంటే మీరు ప్రెస్ పైన కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ కవర్ పైన చేసి చూపిస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసుకుందాం. ఇలా ప్రెస్ చేస్తూ ఫ్రై చేస్తూ ఉంటే చాలా బాగా పొంగుతాయి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మెత్తటప్పాలు రెడీ అయిపోయి మ్యాంగో జ్యూస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.